హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య అలక్యకు పెళ్లి కాలేదు, మా మమ్మీ నాకు మోసం చేసి పెళ్ళయిందని చెప్పి నాకు ఆనంద్కి పెళ్లి చేసింది అని కోపంతో ఆదిత్య అయితే ఈరోజు సునంద చెంప పగలగొట్టి నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాను, నన్ను మోసం చేసి ఇలా నాకు ఆనంద్కి పెళ్లి చేస్తారా, అలక్యను ఇలా నాకు దూరం చేస్తారా అని కోపంగా ఆదిత్య అయితే ఈరోజు సునందపై కోపంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి తను ఎంతో ఇష్టపడ్డ అలక్యనైతే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆదిత్య అయితే ఈరోజు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది అయితే రోజు రోజుకి ఆదిత్యకు దగ్గర అవుతూ ఉంటుంది. పద్మమ్మ చెప్పిన నువ్వు ఎలాగైనా ఆదిత్య మనసులో స్థానం సంపాదించుకోవాలి అని చెప్తూ ఉంటుంది కదా పద్మమ్మ ఆనందికి. అప్పుడే ఆనంది అయితే దాని గురించి ఆలోచిస్తూ ఎలాగైనా నేను భార్యగా ఆదిత్యకు దగ్గర కావాలి అని రోజు రోజుకి ఇలా దగ్గర అవుతూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యకు. ఈ రోజైతే ఆదిత్య బాబుని హగ్ చేసుకొని ఇలా ఆనంది అయితే కిస్ చేస్తుంది కదా. దాంతో ఆదిత్య అయితే మళ్ళీ ఆదిత్యకు అలక్య గుర్తుకొస్తుంది. ఆనంది దగ్గర అవుతుంటే ఎక్కువగా అలక్య జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి ఆదిత్యకైతే. అమ్మ చెప్పింది అలక్యకు పెళ్ళయిందని. ఇప్పుడు అలక్య గురించి ఇలా నేను ఆలోచించకూడదు, అలక్య వేరే అబ్బాయికి భార్య అయ్యింది, నేను మర్చిపోవాలి అని తన మనసుకైతే సర్ది చెప్పుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అయినా కూడా మర్చిపోలేకపోతాడు. ఆనంద్కైతే దివ్య కాల్ చేస్తే ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు కదా ఆదిత్య. తను అచ్చం అలక్యలాగే మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దివ్యను దూరంగా చూస్తే అలక్యలాగే అనిపించింది. ఎందుకో నాకు అలక్య పెళ్లి కాలేదు, ఈ దివ్యనే అలక్య అని నాకు అనుమానంగా ఉంది అని తన మనసులో ఒక ఆలోచన వస్తుంది ఆదిత్యకైతే. ఎలాగైనా నేను ఒకసారి ఆ పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్ళి దివ్యను కలిసి దివ్యతో మాట్లాడాలి. దివ్యకు అలక్యకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలక్య తెలుసా, అసలు అలక్యకు నిజంగానే పెళ్ళయిందా అని దివ్యను అడిగి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. అప్పుడే ఆనంది అయితే ఈ దివ్యనే అలక్య ఆదిత్య ప్రేమించే అమ్మాయి అని సునందకు ఆనందికి తెలియదు కదా. సునంద ఒకవేళ దివ్యను చూస్తే ఖచ్చితంగా సునందకు నిజం తెలిసిపోతుంది. కానీ ఈ రోజైతే సునంద అలక్యను చూస్తుంది అనుకున్నాము, కానీ ఇలా చూడలేదు. మళ్ళీ ఎప్పుడు చూస్తుందో అలక్య దివ్య ఒక్కరా అని సునంద ఎప్పుడు తెలుసుకుంటుందో. కానీ ఆనందికైతే ఆదిత్య ప్రేమించే అలక్య దివ్య ఇద్దరు ఒక్కటే అని ఆనందికి మాత్రం తెలియదు. తను ప్రాణాలను కాపాడి ఎంతో మేలు చేశాను, తనకు పునర్జన్మనిచ్చానని ఆనంది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తను ప్రాణాలు కాపాడిన అమ్మాయే తన జీవితాన్ని నాశనం చేయబోతుందని ఆనందికి తెలియదు కదా. దివ్యనైతే చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ తెలిసినా కూడా ఆనంది మాత్రం దివ్యను తన సొంత చెల్లెల్లాగే చూసుకుంటుంది అనిపిస్తుంది. ఆదిత్య అయితే ఈరోజు ఎలాగైనా నేను అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దివ్యను కలవాలి అని ఈ రోజైతే ఎవ్వరికీ చెప్పకుండా ఆదిత్య ఒక్కడే ఇలా సింహాద్రి ఇంటికి వెళ్తాడు. అక్కడ దివ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నిజంగానే దివ్య అలక్యేనా అని షాక్లో ఉంటాడు ఆదిత్య బాబు అయితే. అప్పుడే ఆదిత్య అయితే ఏంటి అలక్య, నువ్వు ఇక్కడున్నావేంటి అని ఆదిత్య దివ్యను అంటూ ఉండగా అప్పుడే పద్మమ్మ సింహాద్రి అయితే తన పేరు అలక్య కాదు బాబు, దివ్య. ఇది ఆనందినే తన చెల్లెలకు దివ్య అని పేరు పెట్టుకుంది. అప్పటి నుండి అందరం కూడా దివ్య అనే పిలుస్తున్నాము, నువ్వేంటి అలక్య అంటున్నావు బాబు అని పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది ఆదిత్యను. అప్పుడే ఆదిత్య అయితే అసలు తన పేరు దివ్య కాదు, అలక్య. తను ఎవరో కాదు, నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. ఈ అమ్మాయికి పెళ్ళయిందని చెప్పి మా అమ్మ నాకు ఆనందినిచ్చి పెళ్లి చేసింది. కానీ అలక్యకు పెళ్లి కాలేదు, ఎందుకంటే మేమిద్దరం చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాము, ఒకరినొకరం విడిచిపెట్టి ఉండలేము. అలాంటిది నా అలక్య పెళ్లి జరిగిందంటే నేను నమ్మలేదు. కానీ మా అమ్మ నన్ను నమ్మించి మోసం చేసింది, ఇలా ఆనంది మెడలో తాళి కట్టేలా చేసింది. ఆ రోజు నాకు యాక్సిడెంట్ కావడం వల్ల నా 2 కాళ్ళు విరిగిపోయాయని అలక్య వాళ్ళ నాన్న అలక్యను కోపంగా నాకు పెళ్లి చేయనని తీసుకెళ్లాడు. అప్పటితో అలక్య నాకు దూరం అయ్యింది. ఇప్పటికీ పెళ్ళయిందని నన్ను నమ్మించారు, కానీ అలక్య పెళ్లి కాలేదా,
మా అమ్మ నన్ను ఇంత మోసం చేస్తుందా అని ఇక ఇలా నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు సునంద మీద. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే, ఏం మాట్లాడుతున్నావు బాబు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయేనా? ఇక మా ఆనంది అంటే నీకు ఇష్టం లేదా? ఇక మా ఆనంది నీకు ఇక మనసులో భార్యగా స్థానం లేదా మా ఆనందికి అని ఇక వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య మాటలు విని అందుకే ఇలా దూరంగా ఉంటున్నారు. వీళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోలేరు. జ్యోతమ్మ కోసం ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకుంది. ఇక తన అమ్మ ఇష్ట ప్రకారం తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుందని నువ్వు ఆనంది మెడలో తాళి కట్టావా అని ఇక ఈ రోజైతే సింహాద్రి అంటూ ఉంటాడు ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవును మామయ్య, నాకు ఆనంది అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆనంది కేవలం బయట వాళ్లకు మాత్రమే నాకు భార్యగా ఉంటుంది. కానీ నాకు అలెక్య అంటే చాలా ఇష్టం. నేను బ్రతుకుతున్నదే అలెక్య కోసం అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. కానీ ఇక అలెక్యకైతే గతం గుర్తులేదు కాబట్టి, ఎవరు నువ్వు, ఏంటి అలెక్య అని మాట్లాడుతున్నావు, ఆవిడెవరు, ఇక ఆనంది అక్క ఎక్కడా, నువ్వు ఆనంది అక్క వాళ్ళ భర్తవా, అంటే నాకు బావగారువా అని ఇక దివ్య అయితే అంటూ ఉంటుంది ఆదిత్యను. ఇక అప్పుడే ఆదిత్య అయితే, నా అలెక్యను ఎలాగైనా నేను కాపాడుకుంటాను. అలెక్యకు గతం గుర్తొచ్చేలా చేసుకొని ఇక నాకు కాళ్ళొచ్చాక నేను అలెక్య సంతోషంగా పెళ్లి చేసుకుంటాము. మమ్మల్ని ఇంత మోసం చేసిన మా అమ్మను మాత్రం నేను క్షమించను. ఇక నేను ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా బ్యాగ్ సర్దుకొని అలెక్యను తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని ఇక ఇలా ఆదిత్య అయితే, ఇలా అలెక్యకు పెళ్లి కాలేదు, ఇక మా అమ్మా నాన్నలు నన్ను మోసం చేశారని ఇలా అలెక్య గురించి అసలు నిజం తెలుసుకొని సింహాద్రి ఇంటికి వచ్చి ఆదిత్య వెంటనే రిటర్న్ అయ్యి ఇక ఇంటికి వెళ్ళి ఇక అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే సునంద వచ్చేస్తుంది. ఏంటి ఆది, అలా అరుస్తున్నావేంటిరా, ఏం జరిగింది అని ఇక కోపంగా అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఇక నువ్వు నన్ను మోసం చేశావు. ఇక నేను ప్రేమించిన అలెక్యకు పెళ్లి జరిగిందని చెప్పి ఇక నన్ను ఆనంది మెడలో తాళి కట్టేలా చేశావు. ఇప్పుడు ఇటు అలెక్య జీవితం ఆనంది జీవితం, రెండు జీవితాలు నాశనమయ్యాయి నీ వల్ల అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి అలెక్యను ఎక్కడ చూశాడు వీడు, ఇక అలెక్యకు పెళ్లి కాలేదా, ఇప్పటి వరకు పెళ్ళి అవుతుంది అనుకున్నాం కదా, ఇక పెళ్ళి ఇంకా చేసుకోలేదా ఆ అమ్మాయి, ఇప్పుడు ఎలా, ఇక ఆదిత్య నన్ను ఏం చేస్తాడో ఏమో అని ఇక చాలా భయంతో ఇక సునంద అయితే, అది కాదురా, ఆ రోజు వాళ్ళ నాన్న నీకిచ్చి పెళ్లి చేయనని చెప్పి చాలా కోపంగా తీసుకెళ్ళాడురా. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాలేదురా. అందుకే ఇలా ఆనందిని ఇక నీకిచ్చి పెళ్లి చేశాంరా. ఇక ఆనంది కూడా చాలా మంచి అమ్మాయిరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే ఆనందే చాలా మంచిదిరా అని ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యకు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదు, నేను ప్రేమించిన అమ్మాయి ఎలాంటిదో నాకు తెలుసు. ఇక ఆనంది కంటే చాలా బాగుంటుంది. ఇక ఆనంది కంటే మంచి మనసుంటుంది. అందుకే కదా నేను ఆ అమ్మాయిని ప్రేమించాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అసలు ఆ అలెక్య ఎవరో తెలుసా, ఇక నువ్వు యాక్సిడెంట్ చేశావని చెప్పారు కదా, ఇక తన పేరు దివ్య అని ఆనంది చెప్తుంది కదా, ఆ అమ్మాయే నేను ప్రేమించిన అలెక్య. నువ్వు ఇలా యాక్సిడెంట్ చేసింది నేను ప్రేమించిన అలెక్యకే అని ఇక ఈ రోజైతే పెద్ద షాక్ ఇస్తాడు ఆదిత్య అయితే సునందకు. అది విన్న ఇక సునంద అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉంటున్నా ఇక దివ్యనే నువ్వు ప్రేమించిన అలెక్యనా, ఇక పెళ్ళి ఇష్టం లేక పారిపోయి వచ్చిన ఆ అమ్మాయి ఇక ఈ అలెక్యనేనా అని ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఇక నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను, నన్ను ఇలా నమ్మించి మోసం చేశారు, ఇక మీ ఇంట్లో నేను ఉండను, నాకు ఈ ఆస్తి ఇవన్నీ అవసరం లేదు, నేను అలెక్య కోసం వెళ్ళిపోతాను, ఇక అలెక్యకు గతం గుర్తొచ్చేదాకా అలెక్యను నేను చూసుకుంటాను, ఇక త్వరలోనే నాకు కూడా కాళ్ళు వస్తాయి, ఇక నేను అలెక్య పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాము, నన్ను ఇంత మోసం చేసిన ఈ ఇంట్లో నేను ఉండలేను అని ఇక ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే చాలా ఏడుస్తూ, ఏంట్రా ఆది, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా, చైతన్య అంటే నాకు ఇష్టం లేదు, ఇక చైతన్య ప్రవర్తన వాడి తీరంటే నాకు అస్సలు పడదు, ఇక నువ్వంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదరా, అలాంటిది ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే నేను ఎలా బ్రతుకుతానురా, ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ ఆనందికి విడాకులు ఇచ్చేద్దాం, కానీ నువ్వు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దురా అని ఇక సునంద అయితే బ్రతిమాలుతూ ఉంటుంది ఆదిత్యనైతే.
అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదమ్మా ఇక నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, నీ మాటలు నేను నమ్మను. ఇక ఇప్పుడు గతం మర్చిపోయిన ఆలక్యను నాకిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఇక నా ఆలక్య కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎలాగైనా మేము కోలుకున్న తర్వాతే పెళ్లి చేసుకొని మేము హ్యాపీగా ఉంటాము అని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సునంద ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అడ్డుగా వచ్చి, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరిగింది అని ఇక ఆనంది అయితే ఆదిత్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. ఇక అత్తయ్య చాలా బాధపడుతున్నారు, నీ వల్ల ఇప్పుడు అత్తయ్య ఎంత ఏడుస్తున్నారో చూడు, నువ్వంటే అత్తయ్యకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఇక ఇప్పుడు ఇలా మోసం చేసిందని చెప్పి అత్తయ్యను వదిలేసి వెళ్తావా? నీ జీవితం బాగుండాలి, నీకు పెళ్ళి కావాలి, ఇక నీకు మంచి జీవితం ఇవ్వాలనే కదా అత్తయ్య ఆలోచించేది. ఇక ఆ రోజు అలక్య వద్దని నిన్ను వెళ్ళిపోయింది, ఈరోజు మళ్ళీ నీ కోసం వస్తుంది అంటే ఆ అలక్య ఇక నీ కోసం వచ్చిందా, నీ ఆస్తి కోసం వచ్చిందా అనేది నువ్వు ఆలోచించుకో. ఇన్ని రోజుల తర్వాత అలక్య మళ్ళీ నీ కోసం వచ్చిందంటే నువ్వు కోలుకున్నావు, నీ కాళ్ళు వచ్చాయని, ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలని కాదు. ఇక ఎలాగైనా నువ్వు మళ్ళీ బాగుపడ్డాక ఇక ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి ఇలా వచ్చేసింది అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో. అది విన్న ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో, ఏంటి ఆనంది, నా అలక్య గురించి ఎలా మాట్లాడుతున్నావు? నా అలక్య అలాంటిది కాదు, ఇక నేనే కావాలి ఆస్తి కోసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా అలక్య ఇక్కడికి రాలేదు, ఇక తనకు నేనంటే చాలా ఇష్టం అని ఇక అలక్య గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే, లేదురా ఇక నువ్వు అనుకున్నట్టు ఆ అలక్య మంచిది కాదు, ఆ అలక్య కేవలం వాళ్ళ అమ్మా నాన్న అలక్య ముగ్గురు కూడా మన ఆస్తి కాజేయాలనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని సునంద అయితే అంటూ ఉంటుంది. ఆస్తి కోసం కాకుండా ఆ రోజు ఇక నీ కోసం నిన్ను ప్రేమించిన అమ్మాయి అయితే నీతోనే ఉండేది, కానీ అలా అమ్మా నాన్న మాటలు విని ఎందుకు వెళ్ళిపోయింది అని ఇక సునంద అయితే అలక్య గురించి అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదమ్మా ఆ రోజు బలవంతంగా వాళ్ళు తీసుకెళ్ళుంటారు, నాకు గుర్తులేదు కదా, మీరు ఏది చెప్తే అది నమ్మేశాను, ఇప్పటి వరకు మీ మాయలోనే బ్రతికాను, ఇకనైనా నేను కళ్ళు తెరుచుకున్నాను, ఇక నా అలక్యను చేరుకోవాలి, ఇక లేకుంటే అలక్య ఏమైపోతుందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అలక్య గురించి. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే, లేదురా నీకు ఈ అమ్మ అంటే గౌరవం ఉంటే ఇక నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక ఆనందిని నీ భార్యగా సంతోషంగా ఉంచాలి, ఇక అలక్య గురించి నేను చూసుకుంటాను, ఇక అలక్యను నీ మనసులో నుండి తీసేసేయి అని ఇక కోపంగా సునంద అయితే ఈరోజు ఆదిత్యను అంటూ ఉండగా కోపంగా ఆదిత్య అయితే, ఇంకా మమ్మల్ని విడదీయాలని చూస్తావా, నీకు ఎంత ధైర్యమమ్మా, ఇక నీకు గౌరవం ఇచ్చాను, నువ్వు ఆ గౌరవం నిలబెట్టుకోలేదు అని ఇక కోపంగా సునంద చెంప పగలగొట్టి ఆదిత్య అయితే, ఇక నా కళ్ళ ముందు నువ్వు ఒక్క నిమిషం కూడా కనిపించకూడదు, ఇక నేనే వెళ్ళిపోతాను, నువ్వు మాత్రమే ఈ ఆస్తిని అనుభవించుకుంటూ ఇంట్లోనే ఉండు, నా అలక్య గురించి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఇక కోపంగా ఇక ఆదిత్య అయితే ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య సునంద మధ్య యుద్ధాన్ని చూసి ఆనంది అయితే షాక్ అవుతుంది, ఏంటి ఈ ఆదిత్యకు అలక్య అంటే ఇంత ఇష్టమా, ఇక నేనే కావాలని ఇలా అలక్యను కాపాడి నా జీవితాన్ని నా చేతులారా నేనే ఇలా చేసుకున్నానా, అసలు ఈ అలక్య ఇక ఈ దివ్య ఒక్కరని తెలిస్తే నేను కాపాడేదాన్నే కాదు అని ఇక తన జీవితం ఇలా అయిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, మా అమ్మ ఎలాగైనా ఇక అతని మనసులో నాకు స్థానం వచ్చేలా చేసుకోమన్నది, కానీ ఇలా శాశ్వతంగా నేను దూరమై ఇలా విడాకులు తీసుకుంటానని నా కలలో కూడా నేను ఊహించలేదు, ఇక నేను వాళ్ళ దగ్గర అమ్మా నాన్నల దగ్గర దివ్యని పెట్టి తన కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోమని చెప్పాను, కానీ ఈరోజు తన కన్న కూతురు జీవితమే ఇలా అయిపోయింది ఆ అమ్మాయి వల్ల అని మా అమ్మా నాన్నలు కూడా చాలా బాధపడుతుంటారు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే ఇక ఆనందిని ఓదారుస్తూ ఉంటారు, ఏమీ కాదమ్మా, నీకు మంచి జీవితాన్ని మేమిస్తాము, నీకు ఇక ఎలాగైనా ఆదిత్యను నిన్ను కలుపుతామమ్మా. బయటకు వెళ్ళిపోయిన ఆదిత్య ఎంతో కాలం ఉండడు, ఇక ఆదిత్యకు కాళ్ళు లేవు కాబట్టి వాడు ఏం చేసి ఇక ఆ అలక్యను మంచిగా చూసుకుంటాడు చెప్పు, ఇక అమ్మాయికి గతం గుర్తులేదు, వీడికి కాళ్ళు లేవు, బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేరమ్మా, తిరిగి మళ్ళీ ఇక ఆదిత్య ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు, ఇక నువ్వు లేని లోటు ఖచ్చితంగా ఆదిత్య తెలుసుకుంటాడమ్మా, ఇక చివరికి నువ్వే తన భార్యగా ఈ ఇంట్లో నాకు పెద్ద కోడలిగా ఉంటావు, నీకు నేను మాటిస్తున్నానమ్మా అని ఇక సునంద అయితే ఇక ఆనందిని ఓదారుస్తూ ఉంటుంది. మరిక ఆనంది అయితే, లేదత్తయ్య అతని మనసులో నాకు స్థానం
లేదు. ఇక అలెక్యనే మొత్తం నిండిపోయి ఉంది. అలెక్య అంటే అంత ప్రేమ ఉన్నా అతడు నన్ను ఇలా భార్యగా ఎప్పటికీ ఒప్పుకోడేమో అనిపిస్తుంది. ఇక నేనే నా జీవితాన్ని జ్యోతమ్మ గురించి ఇలా చేసుకున్నానేనని ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక జీవన మాత్రం సంతోషంగా తను ప్రేమించిన చైతన్యను పెళ్లి చేసుకొని తన జీవనం ఇలా సంతోషంగా కొనసాగిస్తుంది అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ జీవన చైతన్య మధ్య కూడా ఇలా విరోధం ఉంది. వాళ్ళు భార్యాభర్తలుగా ఉండటం లేదు, సంతోషంగా ఉండటం లేదని ఎవ్వరికీ తెలియదు. ఇక జీవనకు చైతన్యకు తప్ప. ఇక ఇలా జరిగింది తన అన్నయ్య వదిన విడిపోయారని మరింత కోపాన్ని పెంచుకుంటాడు చైతన్య అయితే ఈరోజు. మరిక తన అన్నయ్యకు చైతన్య ఇక ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఇక ఆనందిని ఆదిత్యను చైతన్య కలుపుతాడు అనిపిస్తుంది. ఇక అలెక్యకు గతం ఎప్పటికీ గుర్తు రాకుండా ఉంటే ఇక ఆదిత్య ఆనంది ఖచ్చితంగా కలిసుంటారు. కానీ ఒకవేళ ఇక అలెక్యకు గతం త్వరగా గుర్తొస్తే ఇక ఆదిత్య అలెక్య ఒక్కటైపోతారు అనిపిస్తుంది. కానీ ఇక అలెక్యకు గతం గుర్తు రాకముందే ఇక శ్రీనుపై ప్రేమ కలిగి శ్రీనుకు దగ్గరైతే బాగుంటుంది. ఇక శ్రీను అలెక్య ఇటు ఆనంది ఆదిత్య ఇక రెండు జంటలు కూడా సంతోషంగా ఉంటే బాగుంటుంది. కానీ చూద్దాం మరి ఇక ఏం జరగబోతుందనేది. చైతన్య ఇక తన అన్నయ్య వదినను ఎలా కలపబోతున్నాడు, ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేటట్లు ఎలా చేయబోతున్నాడు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే జీవనతో నేను కాపురం చేస్తాను, లేకుంటే ఇక నేను కూడా జీవనను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ఇక చైతన్య అయితే ఇక బెదిరిస్తూ ఉంటాడు తన అన్నయ్యను ఇక సునందానైతే. మరి ఇక తన తమ్ముడు కోసమైనా ఇక ఆదిత్య ఆనందిని భార్యగా ఒప్పుకొని సంతోషంగా ఉండబోతున్నాడా అలెక్యను మర్చిపోయి, లేకుంటే ఇక ఏం చేయబోతున్నాడు ఆదిత్య అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరుగుతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.